హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. సెంట్రల్ ఏషియా ఈ ప్రాంతం నిజానికి ఏషియా మొత్తం మీద కొద్దిగా వైరుధ్యంతో ఉన్న ఒక ప్రాంతం అన్నమాట. ఏషియన్ డిషెస్ అంటే సపరేట్గా ఉంటాయి. ఇండియన్ కాంటినెంట్, సబ్ కాంటినెంట్ అని ఏదైతే అనుకుంటామో ఇండియన్ సబ్ కాంటినెంట్లో కూడా ఏషియాకి డిఫరెంట్గా కొద్దిగా ఉంటుంది. అలాగే ఏషియన్ ఇన్ఫ్లుయెన్స్ వాటిల్లో కూడా తీసుకున్నప్పుడు సెంట్రల్ ఏషియా అనేది కాస్తంత డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇటు చైనా, మంగోలియా, రష్యా ఈ ప్రాంతాలన్నింటి మధ్యలో ఉండే ఒక 8 దేశాలు సెంట్రల్ ఏషియా పరిధిలోకి వస్తూ ఉంటాయి. తజికిస్తాన్ కావచ్చు, ఉజ్బెకిస్తాన్ కావచ్చు, ఇలా డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయన్నమాట. వాటన్నింటిలో ఉన్న ఆ రెఫరెన్సెస్ని తీసుకొని ఆ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్న కుజీన్ని మనం ఈ వారం అంతా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మీకు అర్థమయ్యే ఉంటుంది. బ్రాండ్ న్యూ వీక్లోకి ఎంటర్ అయిపోతున్నాం మనము. వన్స్ అగైన్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి సెంట్రల్ ఏషియన్ వీక్. సెంట్రల్ ఏషియన్ వీక్లో మొదటగా మనం తయారు చేసుకోబోతోంది చక్కటి పులావ్. పులావ్ అనొచ్చు, పిలావ్ అనొచ్చు, పిలాఫ్ అంటారు. కొద్దిగా డిఫరెంట్ పేర్లతో పిలుచుకున్నా, కొద్దిగా యాక్సెంట్లు మారుతూ ఉన్నా కూడా డిఫరెంట్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే పులావ్ అన్నమాట. మనం తయారు చేసుకోబోతోంది కూడా అలాంటి పులావే. చికెన్తో తయారు చేస్తున్నాము. వాళ్ళు నేటివ్గా చూసినట్లయితే రెడ్ మీట్స్తో తయారు చేసుకుంటూ ఉంటారు. బీఫ్ కావచ్చు, ల్యాంబ్ కావచ్చు, ఇట్లాంటి వాటితోటి. మనం మాత్రం చికెన్తో తయారు చేసుకోబోతున్నాం. మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ పేరు ఏంటంటే ఓషి పులావ్. ఓషి పులావ్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. నానబెట్టిన బాస్మతి రైస్ 1 కప్పు, బోన్లెస్ చికెన్, శనగలు, ఉల్లిపాయ, పసుపు, వెన్న, క్యారెట్, జీలకర్ర పొడి, జీలకర్ర, కిస్మిస్, వెల్లుల్లి. ఇవి ఇంగ్రీడియంట్స్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే రెడీ అవుతుంది. పులావులు రకరకాలుగా మన వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. నిజానికి మన ఇంట్లోనే ఉన్న ఒక 2 పులావులు తయారు చేసినా కూడా ఒకరి పులావు ఇంకొకరి పులావు 2 రుచికరంగా ఉన్నా కూడా డిఫరెంట్గా ఉంటాయి. అలాగే ఈ ఓషి పులావ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా? ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించి పెనం పెట్టేసుకుంటాను. పొయ్యి మీద వేడవుతూ ఉంటుంది. ఈలోపు చిన్నపాటి చాపింగ్స్ వగేరాలు ఉంటాయి, చేసేసుకుందాం. సో ఫస్ట్ గార్లిక్ చాప్ చేస్తున్నా. చాప్డ్ గార్లిక్ పక్కన పెట్టేసాను. అలాగే ఆనియన్ చాప్ చేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా వెన్న వేసుకుంటున్నా. వెన్నలో కిస్మిస్ వేసి ఫ్రై చేసుకుందాం ఫస్ట్. ఆ తర్వాత కిస్మిస్ తీసేసి దాంట్లోనే కంటిన్యూ చేయొచ్చు కుకింగ్ అంతా. ఈ కిస్మిస్ కుకింగ్ ప్రాసెస్లో ఏం చేయమండి, మొత్తం అంతా అయిన తర్వాత పైనుంచి గార్నిష్ కోసం మాత్రం ఈ మంది బిర్యానీలు ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిలో ఎలాగైతే పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేస్తామో ఇంచుమించు అదే పద్ధతిలోనే ఇందులో కూడా వేస్తారు. బటర్ ఫ్రైడ్ కిస్మిస్ యమ్మీ కదా. ఓకే, మిగిలిన బటర్ ఇందులో వేసేసుకుంటున్నా. ఈ బటర్లో వెల్లుల్లి వేసాను ఫస్ట్. అలాగే జీలకర్ర కొంచెం అంత సాటే చేసి ఆనియన్ వేస్తా. ఈలోపు క్యారెట్ చాప్ చేసుకుందాం. సైజు ఇంచుమించుగా మన శనగలు తీసుకున్నాం కదా, ఈ శనగల సైజులో ఉంటే మ్యాచింగ్ సరిపోతుంది.
క్యారెట్. కొద్దిగా క్యారెట్ ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకుంటున్నాం. కాస్త కుక్ అవనిద్దాం. కుక్ అయిన తర్వాత ఇంకా శనగలు వేసుకోవాలి. తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేయాలి. చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. కుకింగ్ ప్రాసెస్ చాలా తేలిగ్గా కూడా ఉంటుంది. అందుకని మీరు ఎవరైనా కూడా ఫటాఫట్ తయారు చేసుకొని, ఈ పులావులతోటి ఈజీ థింగ్ ఏంటంటే ఏ పులిహోర లాగో సింపుల్గా అలా కలిపేసుకున్నామంటే ఉట్టిగా కూడా తినేయచ్చు అనమాట. పక్క నుంచి మళ్ళీ వేరే ఏం అవసరం లేదు. మహా అయితే ఒక రైతా తయారు చేసుకోగలిగితే ఇంకా బెటర్. లేకపోయినా కూడా అలా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈజీగా కూడా రెడీ అవుతుంది. సో ఇప్పుడు ఏమేమి వేసాము, ఉన్న ఇంగ్రీడియంట్స్లో 4-5 ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని కొద్దిగా కుక్ చేసుకొని చికెన్ కుక్ అయిన తర్వాత రైస్ వేసేసి మూత పెట్టేస్తే ఉడికిపోతుంది. చికెన్ కాస్త కుక్ అవ్వాలి. ఈ చికెన్ ఒక్కటి కుక్ అయిపోతే మిగతా అన్ని పనులు అయిపోయినట్లే. ఇందులో శనగలు వేస్తున్నాం. శనగలు కూడా బాగా ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాం, ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి. తర్వాత జీరా పౌడర్, పసుపు వేస్తున్నాం. అలాగే కొద్దిగా ఉప్పు, కారం కూడా. ఇది మొత్తం డిష్ అంతటికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే రైసు, వాటర్ అన్నీ వెళ్తాయి కదా. కాబట్టి ఇప్పుడు దీనికి కావాల్సినంత వేసుకొని రైసు, వాటర్ వేసుకున్న తర్వాత అందాజ్ కోసం ఇంకొద్దిగా యాడ్ చేసుకునేది బెటర్ అవుతుంది. ఆ తర్వాత బ్యాలెన్స్ కూడా చేసుకోవచ్చు. వాటర్ తీసేసి రైస్ రెడీ చేసుకుందాం. ఇందులో 1 కప్పు బాగా నానబెట్టిన బాస్మతి వేసాము. కడిగి నానబెట్టి పెట్టుకున్నాము. ఆ తర్వాత వాటర్ వేయాలి కదా. వాటర్కి వచ్చేసి కొలత 1:2. 1 కప్పు రైస్ వేసాం కదా, 2 కప్పుల నీళ్లు. 1 కప్పు వేసాం ఆల్రెడీ, 2వ కప్పు. కొద్దిగా పెద్ద మంటలో పెడుతున్నా, ఫాస్ట్గా అవుతుందని. మీద నుంచి మూత అలా పెట్టి వదిలేయచ్చు అనమాట. సరే, ఇవన్నీ క్లీన్ చేసేసుకుందాం. ఈలోపు ఒక్కసారి సీజనింగ్ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఈ టైంలో ఉప్పు కారాలు సరిపోయా లేదా అని చూసుకొని యాడ్ చేసుకున్నట్లయితే పని అయిపోతుంది అనమాట. మొత్తం కుక్ అయిపోయేంత వరకు వెయిట్ చేయకుండా. ఒకవేళ రైస్ కుక్కర్లో ఇలాంటి వాటిలో కుక్ చేసుకోవాలన్నా కూడా ఈ డిష్ని కుక్ చేసుకోవచ్చు. ఇందాక ఫస్ట్ వేసిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసి కలిపేసుకొని ఫైనల్గా రైస్ వేసేసి వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసినట్లయితే నీట్గా కుక్ అయిపోద్ది అనమాట. సరే, కాసేపు వెయిట్ చేద్దాం. ఉడికిన తర్వాత చూద్దాం. ఒక్కసారి అలా తీసి మిక్స్ చేసుకుందాం. ఇంకా పైన ఏం ఇంగ్రీడియంట్స్ వేయలేదు, ఏ ప్రాసెస్ లేదు. సింపుల్గా వేయాల్సినవన్నీ కూడా ఇందాకే వేసేసుకున్నాము. కారం మాత్రం కాస్త తక్కువ పడుతుంది అనిపిస్తుంది, అందుకోసం కొద్దిగా పెప్పర్ వేసుకుంటున్నా. మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. కాసేపు ఇంకొక 2 మినిట్స్ కనుక కుక్ అయితే ఆ వాటర్ దగ్గరికి వెళ్ళిపోతుంది, పులావ్ కుక్ అయిపోతుంది, రెడీ అయిపోతుంది. రెడీ అయిన వెంటనే తీసి ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను.
ఉదిరిపోయింది. ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. ఓషి పులావ్ ఈజీగా చేసుకోవచ్చు, ఫాస్ట్గా చేసుకోవచ్చు, చాలా సాఫ్ట్గా కూడా ఉంది. ఈ డ్రై ఫ్రూట్స్, పెప్పరు ఇవన్నీ మిక్స్ అవ్వడంతో కొద్దిగా మంది బిర్యానీ టేస్ట్ కూడా వస్తుందన్నమాట, లైట్గా. సో ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది. నేను తినేసి నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకొని మీకు కనిపిస్తాను. ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయాయి. మనం ఇప్పుడు తయారు చేసుకోబోతోంది ఒక స్టీమ్డ్ ఐటమ్. మోమోస్ తయారు చేస్తారు కదా, ఇంచుమించు ఆ విధంగా ఉంటుంది. కొద్దిగా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఏషియన్ స్టైల్ మోమోస్ సెంట్రల్ ఏషియాలో కూడా దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి అదే విధంగా మనం తయారు చేసుకోబోతున్నాము. మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ పేరు ఏంటంటే ఒసోరో. ఒసోరో ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పాస్తా డౌ కొద్దిగా, మైదా పిండి, ఉల్లిపాయ, మెంతికూర ఫ్రెష్గా కొద్దిగా, అలాగే రెడ్ బెల్ పెప్పర్, ఎల్లో బెల్ పెప్పర్, గ్రీన్ బెల్ పెప్పర్, మిన్స్డ్ చికెన్ అంటే కీమా చికెన్ కొద్దిగా, ఇంకా బంగాళదుంప. ఇవి ఇంగ్రీడియంట్స్. వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఈ పాస్తా డౌ మాత్రం వెంటనే ఆరిపోతుంది, తొందరగా ఆరిపోద్ది అనమాట. ఎందుకంటే దీంట్లో వాటర్ ఏం వేయము, అందుకని అలా క్లోజ్ చేసి పెట్టేసాం. పాస్తా డౌ ప్రిపరేషన్ నేను బోల్డ్ సార్లు చెప్పాను మీకు. సింపుల్గా 100 grams ఫ్లవర్లోకి ఒక ఎగ్, 5 ml ఆలివ్ ఆయిల్ వేసి మిక్స్ చేస్తే పాస్తా డౌ రెడీ అయిపోతుంది అనమాట. ఓకే, విల్ కీప్ ఇట్ అసైడ్. అలా ఉంది. ప్యారలల్గా మనకి ఏంటంటే ఇది స్టీమ్ చేస్తాము. అందుకోసం స్టీమింగ్ కోసం కావాల్సిన విధంగా పొయ్యి వెలిగించి పెనం పెట్టేసి వాటర్ పెట్టుకుంటున్నాను. సో దట్ స్టీమింగ్ కోసం ప్రిపరేషన్ రెడీ అయిపోతుంది అనమాట. సో ఇలాంటి స్టీమర్స్ దొరుకుతాయి. లేకపోతే కొంతమందికి రైస్ కుక్కర్లోనే స్టీమింగ్ చేసుకుంటారు, అలా అయినా చేసుకోవచ్చు. లేకపోతే ఇడ్లీ పాత్ర లాంటి దాంట్లో కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ పాత్ర పెట్టేసుకున్నాను, ఇందులో వాటర్ వేసి రెడీ చేసుకున్నాను. వేడైన తర్వాత దాంట్లో స్టీమింగ్ చేసుకుంటాం మనం. ఓకేనా, దాని పాటికి అది పని చేసుకుంటూ ఉంటుంది. ఈలోపు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బంగాళదుంప. బంగాళదుంప మరీ ఎక్కువ కూడా అవసరం లేదు, చిన్నదైతే చాలు. బాగా ఫైన్ చాప్ కావాలి, చాలా ఫైన్ చాపు. సో ఇంత ముక్క చాలు, నేను కొంచెమే పెట్టుకుంటున్నాను. దాన్నేమో ఈ పెనం మీద నుంచి సాతే చేసుకోవడానికి ఇంకో పెనం కూడా వెలిగించేసుకుంటున్నాను. సో పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టేసుకున్నాం. ఫైన్ చాప్ చేసుకోవాలి, అందుకని సన్నగా కట్ చేస్తున్నాం. అలాగే ఆనియన్, ఫైన్ చాప్ చేసుకున్న ఈ వెజిటేబుల్స్ని ఫస్ట్ సాతే చేసుకుంటాం. సాతే చేసుకున్న తర్వాత మీట్ అంతా వేసి కుక్ చేసుకొని ఆ తర్వాత ప్రాసెస్ని కంటిన్యూ చేస్తాము. యూజువల్గా ఏం చేస్తారంటే మొత్తం ఈ రాగా ఉన్న వెజిటేబుల్స్ని, ఇంగ్రీడియంట్స్ని దాంట్లో స్టీమర్లో పెట్టేసుకొని దాని నుంచి కూడా స్టీమ్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది స్టీమర్లో ఎక్కువ కుక్ అవ్వడానికి. కొంచెం రా ఫ్లేవర్స్ కూడా తగులుతూ ఉంటాయి. అందుకని మనం కాస్త డిఫరెంట్గా ముందుగానే సాతే చేసి వేసుకున్నట్లయితే ఈజీగా కుక్ అవుతుంది, రా ఫ్లేవర్స్ కూడా ఉండవు. ఓకే, ఫస్ట్ బంగాళదుంప వేసా. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేస్తున్నాం. అండ్ దెన్ minced meat. ఈలోపు బెల్ పెప్పర్స్ కూడా ఫైన్ చాప్ చేద్దాం. ఇందులోకి వెళ్ళిపోతాయి.
మెంతి కూర కూడా ఫైన్ చాప్ చేసి వేస్తున్నా. ఫైన్ చాప్ ఎందుకు చేస్తున్నాము అంటే ఇవన్నీ డిష్ మొత్తం రెడీ అయిన తర్వాత, అంటే ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం రెడీ అయిన తర్వాత పాస్తా తోటి ఒక షీట్ కొట్టుకొని దాంట్లో ఇవన్నీ కూడా వేసి రోల్ చేయాల్సి వస్తుంది అనమాట. అందుకని పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే రోల్ చేసేటప్పుడు డవ్ విరిగిపోతుంది, రోల్ అవ్వదు, ఇబ్బంది అవుతుంది. మీట్ కాస్త స్టిక్కీగా ఉంది, అందుకని విడదీసా. లాస్ట్ ఇంకా మిగిలింది ఏంటంటే గ్రీన్ అండ్ ఎల్లో బెల్ పెప్పర్స్. ఎల్లో బెల్ పెప్పర్స్ వేస్తాను, అలాగే గ్రీన్ కూడా చాప్ చేసి వేసేస్తున్నాను. ఇందులోకి కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్. స్టఫింగ్ ఆల్మోస్ట్ రెడీ, ఇక్కడికి అయిపోయింది. ఇంకా కొద్దిగా కుక్ అవ్వాలన్నమాట, అక్కడి వరకే బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పాస్తా డౌని చపాతీలాగా షీట్ కొట్టుకోవాలన్నమాట. అందుకోసమే పిండి పెట్టుకున్నాము. ఈ పిండిని కొద్దిగా అలా జల్లుకొని ఇక్కడ చేసేస్తాను నేను నీట్గా. పాస్తా డౌ ఇలా పెట్టుకొని దీన్ని రోలింగ్ పిన్తో షీట్ కొట్టుకోవాలి. సరే, డైలీ సీరియల్ లాగా అన్నీ ఏం చూస్తారులే కానీ నేను షీట్ కొట్టేసి తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. డన్. సో ఇలా చేసేసుకున్నాం కదా, దీనికి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక లేయర్ లాగా వేసుకుంటాం. దెన్ దీంతో టైట్గా రోల్ చేసుకోవాలన్నమాట. బాగా షవర్మా రోల్ చేస్తాం కదా, ఇంచుమించు ఆ విధంగా. కొద్దిగా తడి చేసుకొని వాటర్ తోటి అంటించేస్తే అంటుకుపోద్ది. ఈ ఎడ్జెస్ని కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా రోల్ చేసుకున్న ఈ రోల్ని చక్కగా తీసుకెళ్ళి స్టీమర్లో పెట్టేసుకోవడం. ఇవేవి కుక్ చేయక ముందైతే ఈ స్టీమర్ నియర్లీ 100 degrees సెంటీగ్రేడ్ తోటి స్టీమ్ ఇస్తూ ఉంటుంది బయటకి. 30 నుంచి 40 నిమిషాల పాటు ఉంచాల్సి వస్తుంది. కానీ లోపల ఉన్న ఇంగ్రీడియంట్స్ స్టఫ్ అంతా కూడా కుక్ చేసేసాం కాబట్టి ఒక 7-8 నిమిషాల పాటు కుక్ అయితే సరిపోతుంది. సో లోపల పెట్టేసాము. ఇప్పుడు కుక్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. కుక్ అయిన తర్వాత ఎలా ఉందో చూసి దాన్ని ప్రజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను. వావ్, డన్, రెడీ అయిపోయింది. స్టీమర్ కూడా బంద్ చేసేసా. దీన్ని ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. తర్వాత తిని చూసి టేస్ట్ చెప్తాను. స్టఫ్ అంతా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉందండి.
చక్కగా రోల్ అయింది, డవ్ అంతా హార్డన్ అయిపోయి మంచి టేస్ట్ వచ్చింది. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది. ఓకే.